హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మార్నింగే రీల్ చేయడానికి కారణం ఒక హిందీలో ఒక రీల్ చూశాను. అది ఇన్స్పైరింగ్ అనిపించి మీకు షేర్ చేసుకుందామని చేశాను. పొద్దున్నే షాప్ తీసే టైంకి అక్కడ ఒక ఆవిడ ఉందంట. ఏంటమ్మా ఏం కావాలి నీకు అంటే, బాబు రాత్రి నువ్వు లెక్క పెట్టేటప్పుడు ₹10 ఎక్కువ లెక్క పెట్టి నాకు ఇచ్చేసావు, ఆ ₹10 ఇద్దామని వచ్చాను అని చెప్పిందంట. అదేంటమ్మా ₹10 ఇవ్వడానికే వచ్చేసావు, ఆడవాళ్ళందరూ ₹2కి ₹3 ₹4కి బేరాలు ఆడతారు కదా, నువ్వేంటి అంటే, బాబు బేరాలాడిన డబ్బులు మావి, ఈ ₹10 పొరపాటుగా లెక్క పెట్టి ఇచ్చావు, ఈ డబ్బులు నీవి, అందుకే ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి ఇచ్చేసిందంట. షాప్ అతనికి మనసంతా ఏదోలాగా అయిపోయి ఒకసారి కూర్చుని గళ్ళాపెట్టులోంచి 25,000 తీసి వాళ్ళ ఎవరైతే సబ్ డీలర్ ఉన్నాడో సబ్ డీలర్కి, అన్న పోయిన నెలలో నేను నీ లెక్కలన్నీ తప్పుగా రాసి ఒక 25,000 పొరపాటు చేశాను, ఈ 25,000 నీవన్నా అని ఇచ్చాడంట. సబ్ డీలర్ కూడా తీసుకుని, అరే ఏంటి ఇంత మంచోడు అంటే మన కదా అని అతని మెయిన్ డీలర్ అయితే ఎవడైతే ఉన్నాడో అతనికి ఒక ₹2,00,000 పట్టుకెళ్ళిస్తూ, అన్న నీకు ₹2,00,000 ఇచ్చేసాను అని చెప్పి అబద్ధం ఆడాను కదా, ఈ డబ్బులు నాకెందుకన్నా నీవే కదా అని ఆ మెయిన్ డీలర్కి ఇచ్చాడంట. మెయిన్ డీలరు మనసంతా ఏదోలాగా అయిపోయి, అరే ఏంటి మనం తీసుకున్నది మన డబ్బులు వేరేలా సంపాదించింది మనకి మన పిల్లలకి మంచిది కాదు కదా అని అనుకుని, ఎవడో ఒక ఫ్రెండ్ అతనికి ఒక 80,000 ఇచ్చాడంట. 80,000 ఇచ్చిన తర్వాత ఫ్రెండ్ చనిపోయాడు కదా, ఇంక మనల్ని ఎవడు అడుగుతాడులే అని 80,000 ఇవ్వకుండా అలా ఉంచేసుకున్నాడంట. కానీ మనసంతా మనది కానిది మనది కాదు, మన దగ్గర పెట్టుకోకూడదు అని ఆ 80,000కి వడ్డీ అన్నీ వేస్తే 5,00,000 అయిందంట. ఈ 5,00,000 పట్టుకెళ్ళి ఎవరైతే చనిపోయాడో 80,000 ఇచ్చాడో వాళ్ళ భార్యకి ఇచ్చాడంట. ఇంతకీ వాళ్ళ భార్య గారు ఆ పెద్ద ఆవిడ ఎవరో తెలుసండి? పొద్దున్నే షాప్ దగ్గరికి వచ్చి ₹10 ఇచ్చింది కదా, ఆవిడండి. నాకు ఇందులో చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే మనది కానిది మన దగ్గర ఉంచుకోకూడదు, మనదైంది ఇప్పటికైనా మనకే వస్తుంది అనేటువంటి నీతి నాకు ఈ రీల్‌లో కనిపించింది. అది షేర్ చేసుకుందామని నేను మీకు వీడియో చేశా. థ్యాంక్ యూ అండి.